హలో గాయ్స్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఈరోజు మరొక కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎగ్ పుల్స్ అండి. ఈ పుల్స్ అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి. సో ఇది చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మనం ఫస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా చెప్తాను. ఫస్ట్ మనం ప్రాసెస్లో కావాల్సింది ఎగ్స్ అండి. అవి తీసుకొని మనం మంచిగా స్టవ్ మీద పెట్టేసి వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఇవన్నీ పెట్టి దాన్ని మంచిగా బాయిల్ చేయాలండి. సో ఈలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని 1 by 1 కట్ చేసి మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మనం కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, టమాటా ఇవన్నీ మనం పక్కకు పెట్టుకొని దీంతోపాటు మనకు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అండి. సో దాన్ని కొంచెం సేపు నానబెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇది ఎందుకంటే దాంట్లో వేస్తేనే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, అవి కాసేపు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి అవి పక్కకు పెట్టుకోవాలండి. ఈ బాయిల్డ్ ఎగ్స్కి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా రావాలంటే సో మనం వాటిని మంచిగా స్లిట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం కుకింగ్ ప్రాసెస్లో వెళ్తే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసి ఏవైతే మనం స్లిట్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలండి. సో దానివల్ల ఏంటంటే మంచి క్రిస్పీనెస్ అండ్ మంచి ఫ్లేవర్ అనేది ఎగ్స్కి వస్తుంది. సో దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఎగ్స్లలో. నెక్స్ట్ మనం ఫ్లేవర్ కోసం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం తీసుకొని కొంచెం లైట్గా వేసి దాన్ని మంచిగా ఫ్రై చేసి అవి పక్కకు తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ అవన్నీ మంచిగా ఫ్రై చేయాలి. సో ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఆనియన్స్ అన్నీ వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అవుతుంది. దాంట్లో ఇంకా కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూడాలి. తర్వాత దీంట్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్ టమాటా ఉంటుంది కదా, సో కట్ చేసిన టమాటా దాంట్లో వేసుకుంటే మంచిగా అది సాఫ్ట్గా అయ్యేంతవరకు దాన్ని కుక్ చేస్తూ ఉండాలి. అంతా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ మనం 1 by 1 యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ఇంకా కొంచెం ఏమైనా సాల్ట్ ఏమైనా అవసరం ఉంటే అది యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసి దాన్ని మంచిగా కుక్ చేయాలండి. నెక్స్ట్ మనం దీంట్లో నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అది మంచిగా పిసికేసి దాంట్లో యాడ్ చేయాలండి. యాడ్ చేయడం వల్ల దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోనే మనం కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో మనకి పులుసు ఎంత థిక్ కన్సిస్టెన్సీ కావాలా లేకపోతే లూజ్ కావాలా, సో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా బాయిల్ వచ్చేంత వరకు మస్తు పెట్టాలి.
ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి 1 బై 1 మనం యాడ్ చేసుకొని ఆ ఎగ్స్ కూడా మంచిగా అంత పులుసు అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు దాన్ని బాయిల్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేస్తే సరిపోతుంది. మనకి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైన తేలిందనుకో, మనకి పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మనం గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అనేది దానిపైన చల్లుకుంటే మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అవుతుంది. మనం రైస్తో కనుక తింటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్లో మెన్షన్ చేయండి మీకు ఏదైతే రెసిపీ నచ్చుతుందో ఆ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకోసం ట్రై చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.